హలో హలో ధర్మేందర్ భాయ్ నమస్తే. నమస్తే నరేష్ అన్న. నమస్తే నమస్తే ధర్మన్న. ఫస్ట్ టైం చేసినావు నాకు ఫోన్, అవునా? అందుకే లిఫ్ట్ చేసిన. ధర్మన్న అన్నా నేను ఆటో డ్రైవర్ నాన్న. ఆటో డ్రైవర్ అన్న. మీ తిప్పలు చెప్పరాని అన్న, మీ తిప్పలు చెప్పరానివి. అర్థం కాలే అన్న నాకు. మీ తిప్పలు మీ కష్టాలు చెప్పరాకుంటున్నాయి అంటున్నా. గదే అన్న, జనం ఆటోల గురించి మాట్లాడాలా. ఇప్పుడు కొత్త ఈవీ ఆటోలు వస్తాయంట, దానికి పెద్ద పరిశాన్ అయిపోతున్నాం అన్న. నుంచి పికప్ అంట, అదే బుకింగ్ అవుతుందంట. మా ఆటోల గురించి కొంచెం చెప్పానా అన్న. మీ సంఘాలు మాట్లాడుతున్నాయి కదా, మీ సంఘాలు ధర్నాలు చేస్తున్నాయి. సంఘాలు దొంగ సంఘాలన్నా. అయ్యా గంత మాటను. నేను కుల్ల వాస్తవం చెప్తున్నానా. నేను 20 ఏళ్ల నుంచి ఆటో నడుపుతున్నా. 20 ఏళ్ళు అవుతుంది ఈ ఆటో ఫీల్డ్ అది 20 ఇయర్స్. నా ఏజ్ 54. మా ఆటోల గురించి మాట్లాడతా. ఎక్కడనే మీ ఊరు ఎక్కడ? నేను ఇక్కడనే సిటీ. అదే అంటే సిటీ అంటే నీ మాట సిటీ లెక్క లేదు. దబ్బన ఏదైనా ఊరికెళ్ళి వచ్చి సెటిల్ అయినావా? లే ఇక్కడనే నాది. ఇక్కడనే నేను ఫస్ట్ మాది ఊరు ఏమో మన మనారాబాద్, సొంత ఊరు. ఏదికి? టోల్ ప్లాజా దగ్గర, మనోరాబాద్ తూప్రాన్ దగ్గర. తూప్రాన్ మనారాబాద్. మరి ఎంత మంచిగా చెప్పిన. నీ మాట వింటే అర్థమవుతుంది. పట్నం వాళ్ళు మాట్లాడే స్టైల్ వేరే ఉంటుంది. నీ మాట వినగానే గుర్తుపట్ట ఇది ఇక్కడిది కాదు, జిల్లాలదని. అయితే ఇప్పుడు మనోరాబాద్కి ఎన్నేళ్ళే? మనోరాబాద్కి వెళ్ళొచ్చు. నేను పుట్టిన ఇక్కడనే. మా నాయన ఒక జమాన్లో వచ్చిండి ఇక్కడ. 500 అప్పు చేసి అక్కడ ఊరు నుంచి పారిపోయి ఇక్కడ వచ్చి పుట్టి పెరిగిన ఇక్కడనే నేను. అరే నువ్వు ఇక్కడ పుట్టి పెరిగినావు. ఊళ్ళో ఏం లేదా? ఇప్పుడు ఇల్లు పొలం జాగాలు ఏం లేవు? ఇల్లు ఉందా? నా ఇల్లు ఉంది, 1 ఎకరా పొలం ఉన్నది. పోయేస్తావా మరి? పోతానన్నా, అప్పుడప్పుడు పోతా. మా తమ్ముడు కౌలుకి చేస్తాడు నాది. అదే మరి 500 అప్పు చేసి అది పారిపోయొచ్చింది అంటున్నావు కదా, డౌట్ వచ్చింది. అప్పట్లో ఏది మన రజాకర్ల కాలం చూసిండు మన ఆయన. అప్పుడు వాళ్ళ దగ్గర పట్టెల దగ్గర పని చేసుకుంటా 500 అప్పు చేసి పారిపోయి వచ్చిండు మన ఆయన. ఇల్లు కబ్జా పెట్టలేదా మరి అప్పుడు అప్పు చేస్తే? ఉన్నది, పట్టా ఉంది, అన్ని ఉన్నాయి. అదే ఆ ఇల్లు పొలము 500 రూపాయలకు వాళ్ళు జప్తు చేయలేదా అంటున్నా అప్పుడు? మీరు మీకు ఉంచిర్రు అట్లా? దేవుని దేవాలు అయితే చేయలే. తీర్చినావా నువ్వన్న మరి మీ నాయన అప్పు? నాయన చేసిండు. నాయనకు అప్పించినప్పుడు కూడా చేయొచ్చు. ఉన్నాడు ఇంకా? ఉన్నాడు 500 ఆ కాలంలో. అదే మా ఆటోల గురించి మాట్లాడాను నరేష్ అన్న. తప్పకుండా మాట్లాడతా అన్న. అందుకే నువ్వు 54 ఏళ్ళు అంటున్నావు కదా, ఎన్నేళ్ళకెళ్ళి చాలు చేసినావు ఈ ఆటో నడుపు? నేను 20 ఇయర్స్ అన్న. నేనంటే 34 30గా నేను స్టార్ట్ చేసిన. 30 ఏళ్ళు అయినా నువ్వు ఆటో నడపబట్టి? 20 ఇయర్స్ నేను 20 ఏళ్ళ నుంచి ఆటో నడుపుతున్నావు హైదరాబాద్ లో. పిల్లలు పెళ్లిళ్ళు ఏమైనా చేసినావా, చేస్తున్నావా, ఎట్లా ఉంది? కొడుకో బిడ్డనా చదువుకుంటురా? పెళ్లిళ్ళు చేసినావా? డిగ్రీ, మన కొడుకు డిగ్రీ కంప్లీట్ అన్న. చదువుకో అంటే చదువునా అన్నాడు. ఇప్పుడు ఆడదాకా తీసుకొచ్చింది నీ ఆటోనే పిల్లల్ని, కుటుంబం? ఈడదాకా. అదే కొన్నావా? సొంతమా కిరాయా? ఇది నా ఓన్ అన్న. ఆటో ఓను. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు 2 లక్షలు అప్పు అయింది అన్న నాకు. అంతకంటే ముందు మరి 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు ఫ్రీ ఉండే, కారోబార్ మంచిగా నడుస్తుండే. ఈ బస్సు ఫ్రీ వచ్చి 2 లక్షలు అప్పు అయింది నా మీద. అయ్యో రామా. అంటే నెలకు ఎంత పడుతుంది? అప్పుడు ఎంత పడ్డది, ఇప్పుడు ఎంత పడుతుంది? అంటే అర్థం కాలేదు మీరు అనేది. నెలకు నీకు అప్పుడు ఎంత వస్తుంది ఇప్పుడు ఎంత వస్తుంది? ఫరక్ అయిందా? ఇంచుమించి నెలకు లేదా అన్న 25,000 సంపాదిస్తుంది అన్న ఆటో మీద. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి 12,000 కాదు 15,000 కూడా అయితే నెలకు 15,000 కూడా అసలు సగంకు సగం పడిపోయింది అనుకో. ఇక మొత్తం పడిపోయింది అన్న. ఇప్పుడు ఒక బస్ స్టాప్ ఉన్నదన్న, చిన్న వాస్తవము. 2-3 లేడీస్ ఉంటారు, రూట్ లో పోతుంటాం. అది 20 ఇస్తే 5 మంది ఎక్కించుకున్న 100 రూపీస్ పడుతుంది. కిలోమీటర్ పోకున్నా సరే బస్సు గురించి వెయిట్ చేయరు వాళ్ళు. బస్ ఎక్కినప్పుడు ఛార్జ్ ఉంటది వాళ్ళకు. ఇప్పుడు ఏంటంటే బస్సు ఫ్రీ ఉన్నది. బస్సుకైనా కూడా 15-20 నిమిషాలు వెయిట్ చేస్తారు, కానీ ఆటో మాత్రం ఎక్కుతలేరని. పుణ్యానికి రాగా ఎవరెక్కుతారని ఆటో గది వచ్చింది పరిచయం. బస్సు ఫ్రీగా తీసేసినట్లే కూడా మంచిగా ఉంటది అన్న. ఎంతమంది ఉంటారు మొత్తం హైదరాబాద్ లో కానీ పోనీ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉంటారు? మొత్తము ఎక్కువ ఉంటారు, 150,000 దాకా ఉంటారు. అదే నేను అనేది గంత మంది సమస్యని వీళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు? మనకి మీకు వృత్తి కూడా ఇస్తామని చెప్పారు, కొంత అమౌంట్ కూడా ఇస్తామన్నారు. వృత్తి కూడా వద్దారా? వృత్తి వద్దు, బస్సు ఫ్రీ చేయమని. అదే మా గొప్ప. బస్సు ఫ్రీ చేసారు కదే, బస్సు ఫ్రీ తీసేయమని అంటున్నావా? అదే ఫ్రీ తీసేయమంటున్నావా? ఫ్రీ తీసేయమని మాకు అదే గొప్ప. 12,000 సంవత్సరం మాకు వద్దే వద్దు. అట్లా చేసే ఆటోలు కూడా ఫ్రీ పెట్టి ఆ పైసలు మీకే ఇచ్చేస్తే నెలకు 20,000 30,000 జీతం ఇస్తే అయిపోవాలి. నోడుకోవాలి, గవర్నమెంట్ తో నోడుకోవాలి పైసలు. మీకు ఆటోకే ఫ్రీ పెడితే అయిపోతుంది. నెలకు 25,000 జీతం ఇస్తే మీరు కూడా నడిపిద్దరు సపరేట్గా.
నెల అంతా నడిపి ఆన్లైన్ పోయి కూకోవాలి పైసల గురించి. బిల్లులు మళ్ళీ పొరగంలో ఫీ రియంబర్స్మెంట్ కదా రానట్టు ఇది కూడా పెండింగ్లు పెట్టుకుంటా పెడతారు మళ్ళీ. అవద్దు ఆ నెలకి మేము మాకన్నా మేము రోజు మేము కష్టం చేసి మాకు వస్తుంటది. నెలకంతా గ్యాస్ పోసి అంత పోసి ఆన్లైన్ పోయి బిచ్చబెట్టుకున్నట్టు మా పైసలు ఇయ్యాలని ఆయన కూడా వాడాలి. దానికంటే మీకు సంవత్సరంకో నెలకు ఇంత ఇస్తామన్నారు, అది ఇచ్చినా అయిపోతుంది అసలు. మాకు వద్దా కాదు, వద్దే వద్దు. బస్సు ఫ్రీ తీసేస్తే ఆడోళ్ళు ఊరుకుంటారా, మహిళలు మళ్ళీ మీ మీద పడతారు వీళ్ళు చేయగానే అయిందని. మేము ఎట్లా బతకాలన్నా మళ్ళా ఇక ఆటో నడుపుకోమని వాళ్ళు చెప్పిర్రా మీకు? ఆటో నడుపుకొని బతుకురని వాళ్ళు చెప్పిర్రా? నీకు నచ్చింది నువ్వు ఎంచుకున్నావు, అట్లా పబ్లిక్ అంటున్నా నేను. ఆటో బతుకుమని చెప్పిన అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచే ఉన్నది కదా. కరెక్టే అన్న. నేనేమంటా, ఆటోలు వెళ్ళకుంటే మేము ఆటో ఎట్లా నడుపుతామని, ఆటోలే లేవు కదా మేము ఎందుకు ఆటో నడుపుతాం, గమ్మున ఉంటాం, అదే రిక్షా దొక్కుతుంటాం. కొంతమంది పబ్లిక్ మీ మీద కోపం మీద ఉన్న వాళ్ళు అంటారు అన్నట్టు అట్లా. నేను ఆటోని నడుపుకోమని వాళ్ళు చెప్పారు, కూలి పని కోలుంటివి, వ్యవసాయం పని కోలుంటివి, లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీలో పని చేయనుంటివి అంటారు అట్లా. ఏ పని చేస్తాడు అదే పని చేస్తాడు అన్న. ఇప్పుడు ఆటో నడిపి కూలి పని చేయాలంటే పొద్దున్న చేయలేకపోతా. మన నన్నోండి నువ్వేం చేస్తావు అని కూడా అడగచ్చు, మరి నువ్వు అదే ఎందుకు చేస్తున్నావు అని కూడా అనొచ్చు. కానీ ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే ప్రభుత్వం ఖరాబ్ చేసింది కాబట్టి అడుగుతాం, బరాబర్ హక్కు లేదా మనకు? ఇప్పుడు ఉన్న జాగాలు ఉంటే నువ్వేమన్నా ఇంతకుముందు అడిగినావా? రూపాయి అడిగిర్రా? ఇట్లా బాధలు పడ్డారా? అదే అంటున్నానే, ఇంతకుముందు మీ అంతలో మీరు ఉన్నప్పుడు ప్రభుత్వంకి ఇట్లా పథకం పెట్టినప్పుడు హ్యాపీగా ఉండలేదా మీకు? ఓన్లైనా పోయి అడిగిర్రా ఆటో డ్రైవర్లకు ఇది కావాలి అది కావాలని? అందుకే మరి మీ పొట్ట కొట్టిరు కాబట్టే ధర్మనా మీ పొట్ట కొట్టిరు కాబట్టే మీరు అడుగుతుర్రు. మాకు సగం ఆదాయం ఖరాబ్ చేసిరు కాబట్టి మాకు ఏమైనా చూపెట్టుర్రు అంటుర్రు. ధర్మంగా నాన్న ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఈ 2-3 సంవత్సరాలు 2 లక్షలు అప్పయింది అన్న. రామచంద్ర 2 లక్షలు అప్పయింది. నువ్వు ఇప్పుడు ఆటో నడిపిస్తున్నావా? ట్రాఫిక్ లో ఉన్నావా? ట్రాఫిక్ లో ఉన్నావు ఇప్పుడు నువ్వు? అదే జర్రా గది ధర్మన్న. థ్యాంక్ యూ. నమస్తేనే. అదే డ్రైవింగ్ లో ఉండగా జర తక్కువ చూడు. మళ్ళీ నాది పొద్దున్న దాకా లైవ్ ఉంటుంది, తర్వాత కూడా వస్తాయి వీడియోలు. కానీ జర డ్రైవింగ్ లో ఇబ్బంది పెట్టుకోకూరి. మీకోసం మాట్లాడతా. థ్యాంక్ యూ. ఆటో డ్రైవర్లు నిజంగా ఏం గోస. వాళ్ళు అంతకంటే ముందు ఏమన్నా అడిగినరా? మహాలక్ష్మి అనే పథకం పెట్టకముందు, ఉచిత బస్సు అని పెట్టకముందు వాళ్ళు ఏమన్నా వాళ్ళకు రూపాయి ఇవ్వమని, లేకపోతే మాకేమైనా భృతి ఇవ్వమని, లేకపోతే ఇంకేమైనా ఏమైనా అడిగిరా? ఏం అడగలేరు వాళ్ళు. మా పని మేము చేసుకుంటే మా పనిలో మీరు ఏళ్ళు పెట్టిరు కాబట్టి మాకు ఏదైనా ఇప్పుడు కావాలని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు కష్టం మీద బతికి వాళ్ళ రూపాయితో వాళ్ళు బతికిరు. కానీ ఏనాడు కూడా ప్రభుత్వాన్ని అడగలేదు మాకు ఆటోలు కొనియండి, ఇన్సూరెన్స్లు తక్కువ చేయండి, డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు తక్కువ చేయరని ఎవరు అడిగిర్రు? ఎవరు రోడ్ల మీద ఎక్కిరు? ఉన్న దాంట్లో నడిపించుకున్నారు కథ. కాబట్టి ఆటో డ్రైవర్ల కోరిక అయితే నిజమైన న్యాయమైనటువంటి డిమాండే. వాళ్ళకు ఏమి ఇచ్చినా తక్కువనే ఆటో డ్రైవర్లకు. ఎందుకంటే వాళ్ళు చేసే పని అట్లాంటిది, కష్టం అట్లాంటిది. మీరు వాళ్ళ తినే కన్సంట్లకించి బువ్వ గుంజుకున్నారు కాబట్టి అలా బువ్వ అడుగుతారు. అంతకుమించి వేరే ఏం అడుగుతలేరు. వాళ్ళు వేరేది పెట్టమంటలేరు, పంచపక్ష పరమాణాలు కావాలని కోరుతలేరు. వాళ్ళు తినే గదే అన్నం ఏదైతే ఉండేనో దాన్ని మీరు గుంజుకున్నారు కాబట్టి ఆ పచ్చడి మెతుకులు మాకి ఇరని అడుగుతారు అంతే. అది ఏకపోతే రేవంత్ రెడ్డికి రేపు చూపిస్తారు వాళ్ళు దానికి సమాధానం వచ్చే ఎన్నికల్లో.